హాయ్ వ్యూయర్స్, మేమందరం రామేశ్వరం ట్రైన్లో స్టార్ట్ అయ్యాం. ఇది మా అన్నయ్య, హాయ్ చెప్పండి. అండ్ మా అన్నయ్య బాబు సాయి. అండ్ మేమందరం ఈవినింగ్ రెడీ అయిపోయి మా ఫ్యామిలీని చూపిస్తాను. మేము ఇగ్మోర్ దగ్గర స్టార్ట్ అయిపోయామన్నమాట. ట్రైన్లోనే ఇగ్మోర్ స్టేషన్కి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. హాయ్ చెప్పండి. పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి, మా అత్తయ్య గారు, మా ఆడపడుచు, వాళ్ళ పాప. తర్వాత మేము నెక్స్ట్ డే వచ్చాం, ఫ్రెష్ అప్ అయిపోయి హోటల్కి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది ఫుడ్. టిఫిన్స్ చేసుకున్నాం. తర్వాత మేము అక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ అని ఉంటాయి, అక్కడ నుంచి రామేశ్వరంకి ఫ్రీగా తీసుకువెళ్తారు. అక్కడ హోటల్ దగ్గర నుంచి మాకు ఫ్రీగానే వ్యాన్లో నుంచి తీసుకువెళ్ళారు. మేమందరూ డైరెక్ట్గా ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా మేము మార్నింగ్ దిగిపోయాము. మార్నింగ్ మేము ఎత్తుగానే తీర్థ స్నానాలు అన్నీ చేసేసి ఇప్పుడు టెంపుల్కి అనమాట రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం. ఇది టెంపుల్ బయట లొకేషన్, గోపురం బయట తూర్పు. ఇది ఎంట్రన్స్ అనమాట. వే టు జనరల్ దర్శనం ఒక టికెట్ ఉంటుంది. తర్వాత 100 రూపీస్ 200 రూపీస్ దర్శనం టికెట్స్ ఉంటాయి రామేశ్వరంలో. ఫస్ట్ మనం ఫ్రీ దర్శనం, మేమైతే ఫ్రీ దర్శనం టికెట్స్కి కౌంటర్లోనేనండి మేము వెళ్ళిపోయాము. మాకు చాలా త్వరగానే అయిపోయింది మార్నింగ్ దర్శనం కూడా. మేము ఎప్పుడైతే మేము ఫస్ట్ ఏం చేసామంటే స్నానాలన్నీ చేసేసుకున్నాము, తీర్థ స్నానాలు. ఆ వీడియో నేను పెట్టలేకపోయానండి. కానీ ఆ తర్వాత మేము డైరెక్ట్గా అన్నీ ఫ్రెష్ అప్ అన్నీ అయిపోయి తర్వాత రెడీ అయిపోయిన తర్వాత లైన్ ఉంటుంది దర్శనం. కానీ మేము బయలుదేరుతాము, ఎందుకంటే అందరూ చిన్నపిల్లలు కాబట్టి మేము కొంచెం టిఫిన్స్ అన్నీ చేసేసుకుంటాము. టెంపుల్ ఇన్సైడ్లోకి ఎంట్రన్స్ అనేది లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది మేము వెళ్ళేది ఫ్రీ దర్శనం. చాలా అండి గోపురాలు, పిల్లర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. కలర్ఫుల్గా ఉంది, చాలా పీస్ఫుల్. ఇది ఎంట్రన్స్ అండి. వినాయకుడు ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు పక్కన. మా పిల్లలు అయితే తెగ పూజ చేసేస్తున్నారండి. అందరూ మా ఆడపడుచు అందరికీ పువ్వులు పనిచేస్తుంది. అందరూ ఇక గణపతి స్తోత్రం పెట్టేసి మా పిల్లలు, మా ఆడపడుచు పిల్లలు అందరూ కలిసి పాడేశారు కూడా. అక్కడ మా పెద్దమ్మాయి కొంచెం సంగీతం టచ్ ఉందన్నమాట. తను సింగింగ్ క్లాసెస్కి వెళ్తుంది, ద్వారా కొంచెం నేర్చుకుంటుంది. మా చిన్న అమ్మాయి కొంచెం భక్తి ఎక్కువ, అందుకే తనే పూలు పెడతానని డిసైడ్ అయిపోయింది. వెళ్ళి పువ్వులు పెట్టేస్తుంది వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి. ఇది అయిపోయింది. ఇప్పుడు మేము లోపలికి ఎంట్రన్స్ అయిపోయాము. తర్వాత బాగుంటుందండి లోపల. ఇగోండి ఎత్తైన గోపురాలు, ఎంట్రన్స్ వెళ్ళగానే మనకి ఇటు సైడ్ నుంచి స్తంభాలు ఉంటాయి. లోపల మనకి అభిషేకాలు చేస్తారు, కలశం అభిషేకం చేస్తారు. తర్వాత మామూలుగా మనకి ఫ్రీ దర్శనంలోనే కొబ్బరికాయ ఐదుపళ్ళు కొట్టడానికి కూడా మేము ఆ రోజు నార్మల్గా దర్శనానికి వెళ్ళిపోయాము. ఎవరైనా ముందు కాశీ యాత్ర చేసుకున్న వాళ్ళైతే వాళ్ళు డైరెక్ట్గా కాశీ గంగాను డబ్బులు పట్టుకుని 50 రూపాయలు పోతుంది. అది పట్టుకొని వెళ్తే వాళ్ళే ఫ్రీగా మనకి దర్శనానికి వదిలేస్తారు. మార్నింగ్ స్ఫటికలింగం అనేది ఉంటుంది. ఆ స్ఫటికలింగ దర్శనానికి మీరు వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ మీరు వెళ్ళొచ్చు. మేము తర్వాత దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు ధనుష్కోటి చూడడానికని రెడీ అయిపోయామన్నమాట. అందరం తెగ ఫోటో క్లిప్సెస్ అనమాట ఇచ్చేసాము. ఇతను మా హస్బెండ్. ఒక్కొక్కరు అందరం చాలా బాగా రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయాం. ఫుల్గా భోజనం అన్నీ కూడా చేసేసుకున్నాము. ఆ తర్వాత అన్ని ఫొటోస్ మీద ఫొటోస్ క్లిక్ చేసుకుంటూ వచ్చేసాము. ఇది మా ఫ్యామిలీ, నేను మా హస్బెండ్ అండి, మా ఆడపడుచు అలా ఆయన. అందరం చక్క ఫొటోస్ అనేది క్లిక్ చేసేసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు మేము ఎంత త్వరగా ఫొటోస్ అన్ని దిగేస్తే వేగంగా ఇక్కడ నుంచి ధనుష్కోటి అనమాట, డైరెక్ట్ ధనుష్కోటికి వెళ్ళిపోవడానికి అనుకున్నాము. కానీ హోటల్స్ అవైలబుల్ కూడా చాలా బాగుందండి. టెంపుల్ దగ్గరే మేమున్న హోటల్ కూడా మీకు లింక్ పంపిస్తాను.
చాలా అంటే చాలా బాగుంది రూమ్ అన్నమాట. మాకు 800 రూపీస్కి దొరికింది. ఇంకా అవైలబిలిటీ తక్కువగా దొరుకుతాయి, కానీ మాకు నీట్నెస్గా ఉంది, చాలా బాగుంది రూము. వాటర్ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. ఫుడ్కి మెయిన్ ఏంటంటే మేము టెంపుల్ దగ్గరలో తీసేసుకున్నాము. ఇప్పుడు ధనుష్కోటి వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా బాగుందండి వ్యూ. ఫస్ట్ టైం అయితే వ్యూ పాయింట్ చూసి నాకు చాలా చాలా ఇదిగా అనిపించేసింది. వెనక రాక్స్ అనమాట. అస్సలు అటు నుంచి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, ఇక్కడ ఇండియన్ ఓషన్ ఫుల్ సముద్రం అండి. అవి మా హస్బెండ్ మా పిల్లలు అందరూ అసలు ఏం భయం లేకుండా స్టోన్స్ దగ్గర కూర్చొని చక్కచక్క ఫొటోస్ తీసేసుకున్నారు. నిజంగా చెప్తున్నాను, ఒకసారి పాయింట్లో ఎవరైనా ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత నేను రామసేతు స్టోన్స్ కోసం చాలాసేపు వెతికానండి, నాకైతే ఎక్కడా కనిపించలేదు. అంటే చాలామంది అన్నారు ఇక్కడ సునామీ వచ్చేసి ఆ రాక్స్ అనేవి లోపలికి వెళ్ళిపోయేవి అంటాం. తర్వాత మేము రైల్వే స్టేషన్ కూడా వెళ్ళామండి. మా చిన్న పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. అస్సలు భయం లేకుండా ఫొటోస్ మీద ఫొటోస్ పోజ్ ఇచ్చేసింది, స్టోన్స్ మీద అయితే నడిచేసింది. నాకైతే చూస్తుంటే టెన్షన్ వచ్చేసేది, కానీ అందరూ ఫొటోస్ చాలా బాగా తీసుకున్నామండి. తర్వాత మేము ఇవి క్రిస్టల్స్ లాంటివి వివో స్టోన్స్ ఉంటే కొనేసుకున్నాము, కొంచెం షాపింగ్ చేసేసుకున్నాము. అక్కడ నుంచి ఈ ఐడల్ తెలుసు కదండి, చాలామంది వీడియోస్లో పెడుతుంటారు, ఇది రామేశ్వరం ఐడల్ అని. అక్కడికి మేము వచ్చేసాము. తర్వాత ఫొటోస్ అన్నీ మళ్ళీ క్లిక్ చేసేసుకున్నాం. అక్కడ నుంచి ధనుష్కోటి రైల్వే స్టేషన్ దగ్గర ఇది రామగారి పాదాలు అన్నారు, రామ చైతన్య పాదాలు స్టాటస్ అనమాట. అక్కడ బాగుంటుంది. అక్కడ నుంచి మేము కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇది లక్ష్మణ తీర్థం, లక్ష్మణవారి కోవిల్ అనేది ఉంటుంది. ఆ టెంపుల్కి వచ్చిన తర్వాత రాముడివారి కోవిల్కి వెళ్ళాము. ఇది రాముడివారి కోవిల్ టెంపుల్ అనమాట.